గుడ్ మార్నింగ్ గాయస్. నిఫ్టీ కాల్ ఆప్షన్ తీసుకొని 4 రోజులైంది. తీసుకున్నప్పటి నుంచి సైడ్ వేస్లో స్టక్ అయిపోయింది. అది రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది బ్రేక్ అయితే మాత్రం రాకెట్ లాగా దూసుకు వెళ్ళిపోద్ది. ఇంకో 2 వారాల టైం ఉంది దీనికి. చూద్దాం ఏం జరుగుతుందో. కాలేదంటే నేను ఫుల్ అయిపోతా. ఈరోజు వెయిట్ చూసుకునే రోజు. ముందు మనం అమ్మమ్మ వెయిట్ చూద్దాం ఎంత ఉందో. ఓ అమ్మమ్మ ఎక్కడుందని వెతుక్కుంటాం అంతే. అక్కడెక్కడో ఉందామని. అక్కడి నుంచి రావడానికి 2 రోజులు పట్టుద్ది. మా అమ్మమ్మ కష్టాలు చూడండి. టిఫిన్ చేసేసాను, నీళ్లు తాగేసాను, వెయిట్ ఎక్కువ అయిపోదా అంటా ఉంది. 75 కేజీ తగ్గావు. అమ్మమ్మ గుడ్డు గైస్. అమ్మమ్మకి గుడ్డు అంటే గుడ్డు తినేసాను అంటుంది. ఇప్పుడు అమ్మకి చూద్దాం. 69. పెరగల తగ్గల అలానే ఉంది. నా వెయిట్ చూసుకుందాం. పెరగల తగ్గల 55 అలా మెయింటైన్ అయితే చాలు. చూడండి, పండుగాడు నన్ను కొరికాడు. వాడు చేప అడుగుతుంటే వద్దని చెప్పాను, కొరికాడు. అందుకే అలా తలపైన ఒక దెబ్బేసా. అలిగి అటకెక్కి కూర్చున్నాడు. చూడండి కొరికిన దగ్గర ఎలా వాచిపోయిందో. ఇలాంటి ఎమర్జెన్సీస్ ఉంటాయనే ముందుగానే ఇది పెట్టుకుంటాం ఇంట్లో. సెప్టిక్ అవ్వకుండా టించర్. మా దూరపు చుట్టం వల్ల దూరపు చుట్టం చనిపోయిందంట. అమ్మ నాన్న చూడ్డానికి వెళ్తా ఉన్నారు. ఈరోజు ఫుడ్ నాకు మీ అమ్మ ముందులో పెట్టద్ది ఫుడ్. పెట్టేసరికి 2 రోజులు అవద్ది. ఇది చూడండి గైస్, అద్దాలు మర్చిపోయి వెళ్ళిపోయింది అమ్మ. అక్కడికి వెళ్ళి వెతుక్కుంటుంది వీళ్ళెవరు అని. వచ్చేసారు గైస్, గంటలు వచ్చేసారు. పోయి చూసుకున్నా వచ్చేసాం. ఇది మర్చిపోయావు. కనపడవా నీకు మొహాల్లో? మొహం కనిపిస్తుంది లేరా, అంత గుడ్డిదనం రాలేదులే ఇంకా. ఈరోజు కోడిగుడ్డు మసాలా వడ పులుసు, కొంచెం అన్నం తినేద్దాం. మధ్యాహ్నం భోజనం తినేసి పడుకొనుంది. నాన్న పడుకున్నాడు, అమ్మ పడుకొనుంది. చలికి అందరూ ముడుక్కుని పడుకోన్నారు. బాంబేలో ఒక గవర్నమెంట్ ఉద్యోగి అనమాట, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నాడు. 13,000 జీతం. అడిగి ఎంత? 13,000 జీతం. 13,000 జీతం. కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ప్లాన్ చేసి గవర్నమెంట్ నుంచి నిధులు వస్తుందా 21 కోటి కొట్టేశాడు. ఓయమ్ము. 21 కోటి కొట్టేసి గమ్మగుండకుండా BMW కారు, BMW బైకు, బెంజ్ కారు, అన్ని ₹1,00,00,000 కార్లే అన్ని కొనిపెట్టి వాడి గర్ల్ ఫ్రెండ్ కి 4 BHK ఫ్లాట్ కొనిచ్చాడు అనమాట. దాంతో పాటు అద్దాలు కొన్నాడు. అద్దాల్లో డైమండ్లు మళ్ళీ. ఉద్యోగం చేస్తానన్నాడా? పారిపోయాడు. ఇప్పుడు పాడిపోతాడులే, తెలిసిన తర్వాత పాడిపోయినాడు. పరారీలో ఉన్నాడు ఇప్పుడు. అవన్నీ ఆస్తులన్నీ జప్తు చేస్తా. ఎందుకు చేయరు? అది కదా, మంచి పని చేశాడు. అట్ట చేశాడని కదా. వాడి తెలివి వాడిది. అయితే 4 రోజులు బతికినా సూపర్ గా బతికాడు అనమాట. కార్లో తిరుగుతా మోసం చేసి 21 కోటి. ట్యాంక్ లో నీళ్ళు అయిపోయాయి. ఈ లివర్ తిప్పితే మనకి నీళ్ళు వస్తాయి. సో గైస్, 24 గంటల్లో దాదాపు 12 గంటల పాటు నేను సిస్టమ్ ముందే కూర్చో ఉంటాను. అందుకే ఈ సెటప్ తయారు చేశాను అనమాట. నేను సిస్టమ్ మీద కూర్చొని పని చేసుకుంటూనే మీతో కూడా మాట్లాడవచ్చు. ఇది మీకు నచ్చిందా నచ్చలేదా ఏదో ఒకటి కామెంట్ చేసి చెప్పండి నాకు. లేకుంటే నాకు అర్థం కాదు. బాగుందని చెప్తే నేను దీన్ని కొంచెం ఒక పర్మనెంట్ సెటప్గా చేసి పెడతాను. లేకుంటే మామూలే. ఈ సెటప్ని నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఇంటికి మా పెద్దమ్మ వచ్చింది. ముగ్గురు కలిసి ముచ్చట్లు పెట్టారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇలా మిద్దిపైకి వచ్చున్నాను. సో ఇందాక సెటప్ చూశారు కదా, అదొక రేపు ఎల్లుండి ట్రై చేయమంటారా? అంటే మొత్తం వీడియో అదే స్టైల్లో ఒక ప్రయోగం చేయాలనుకుంటున్నాను. బాగుంటుందా లేకుంటే ఇదే బాగుందా? పెద్దమ్మకి చిన్న ఫోన్ కావాలంట. ఈ పాత రోజుల్లో కీప్యాడ్ ఉంటుంది ఆ ఫోన్ కావాలంట. నేను ఇది చూస్తున్నాను, నోకియా 105. బాగుంటుందా? ఇది చాలా మంది కొనున్నారు, రివ్యూలు బాగున్నాయి. మీలో ఎవరన్నా వాడున్నారు దీన్ని? వాడుంటే నాకు చెప్పండి. మళ్ళీ అడిగాను పెద్దమ్మని, ఇప్పుడే బుక్ చేసేయమనింది. బుక్ చేసేస్తున్నా. 1 సంవత్సరం గ్యారెంటీ ఉందంట. వచ్చిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. బుక్ చేసేసాను గైస్. మీరు ఒకటి గమనించారా? నాకు తెలియకుండానే నేను చిన్నగా మాట్లాడుతున్నాను, పెద్దమ్మ వింటద్దని చెప్పి. ఏమి వింటే నాకు ఈ సిగ్గు అనేది సబ్కాన్షియస్గా వచ్చేస్తుంది. అది నాకు తెలియకుండానే వచ్చేస్తుంది. అది
గైస్ ఈ కీ చైన్ పైన మీకేం కనిపిస్తా ఉంది? అమ్మమ్మని అడుగుదాం. ఇది కుక్క, ఇది కోడి. ఏం గైస్, ఇది కుక్క అంట, ఇది కోడి అంట. బాగా చూడండి, అయితే కుక్క కోడి కదా. బాగా చూడండి. కుక్క అదే, కుక్కేనా? ఏ మురుగైరే, మురుగై అంటే కోడి. ఇది కోడి, ఆ, ఇది కుక్క కావాలా? మళ్ళీ కుక్క. కుక్క కాదు ఇది, బకరా. బకరా, ఆ, బకరావా? బకరా అని ఏమంటారు తెలుగులో? ఏదో పొట్టేలు. పొట్టేలు. కోడి పక్కన కుక్క ఎందుకు వస్తుంది? పొట్టేలు వస్తుంది. పొట్టేలు వస్తుందా? ఏం కిచెన్ ఇదే? మటన్ గడ ఆయన కిచెన్ ఇది. గైస్, లాస్ట్ టైం నేను మీకు చూపించినప్పుడు షార్ట్స్ ఛానల్ పైన ఒక్క సబ్స్క్రైబర్ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, 52. పండుగాడు ఈ మధ్య లావ్ అయిపోయాడు. మామూలుగా అయితే ఆ గేట్లో రంధ్రాలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి వెళ్ళిపోతాడు, వచ్చేస్తాడు. కానీ ఇప్పుడు వెళ్ళడానికి వాడికి ఇబ్బంది కలుగుతుంది. వెళ్ళాలంటే వచ్చి అడుగుతున్నాడు, డోర్ తీ అని. చూడండి, అక్కడే కూర్చున్నాడు. బయటికి పోలేక అక్కడే కూర్చున్నాడు. రాత్రి పనుకున్న తర్వాత వచ్చి చెవి దగ్గర మ్యావ్ మ్యావ్ అంటా ఉంటాడు. రాత్రి అయింది, నేను తిరిగి రావాలి బయట, మీరు గేటు తెరిస్తే నేను బయటికి పోతానని చెప్పి గొల్ల చేస్తా ఉంటాడు వచ్చి. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా నిద్రపోయాడు. రాత్రికి బయటికి వెళ్తాడు అనమాట. ఇప్పుడు ఏం పండు, బయటికి పోలేకపోతున్నావా? డేటింగ్ చేయి నువ్వు కూడా. రాత్రి 8 అయింది. 8 అయిందంటే మేము తినేస్తాము. నేను, అమ్మ, అమ్మమ్మ, మేము ముగ్గురం తినేస్తాము. నాన్న ఎప్పుడు వస్తాడు? 11కి. 11 ఆ టైంకి వస్తాడు. 11కి ముందు ఎప్పుడు రాడు. 11 అన్నా 11:30 అన్నా 12 అయినా వస్తాడు. కానీ అప్పుడు మేము నిద్రపోయి ఉంటాము. బిల్లు కొడతాడు అన్నమాట వచ్చి. అప్పుడు మళ్ళీ లేచి తలుపు తెరవాలి. వీళ్ళిద్దరూ కూర వేసుకొని తింటున్నారు, కానీ నేను పెరుగు వేసుకొని తింటాను. పెరుగులోకి కూర పెట్టుకొని తింటాను అన్నమాట. అలా పెరుగు అన్నం తీసుకొని దానిపైన కూర పెట్టుకొని తింటే భలే ఉంటుంది అది. కానీ వీళ్ళు సపరేట్గా తింటారంట. ఇలా తిన్నలో ఉన్న రుచి వాళ్ళకేం తెలుసు. పొద్దున ఒక పార్సల్ వచ్చింది గైస్. దీన్ని పొద్దునుంచి తెరవకుండా అక్కడే పెట్టేస్తున్నారు. ఈ పార్సల్ అమ్మది. డబ్బా లోపల మళ్ళీ డబ్బా. పోయినసారి ఇంకా పెద్దది వచ్చింది. అది కూడా తేనె గైస్, తేనె. దీని మీద 500 ఉంది. మార్కెట్లో వచ్చి 380కి ఇస్తున్నాడు. ఆన్లైన్ లో 250కో 60కో ఎంతో ఉండింది. అందుకనే అక్కడి నుంచి తెప్పించాం. చూడు డేట్, ఓయమ్మ, వచ్చే సంవత్సరం దాకా ఉంది. సో గైస్, రాత్రి అయిపోయింది. ముగ్గురం కూర్చొని కొంతసేపు టీవీ చూసి ఈ వీడియోని ఎడిట్ చేసి పడుకుంటాము. సరే, బాయ్.